గాయ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మనము సిద్దిపేట డిస్టిక్లో ఉన్నాము. వరదరాజపుర గ్రామము, మర్కుక్ మండల్ వస్తుంది ఇది. సో ప్రస్తుతానికి ఇక్కడ గరుడ సేవ, స్వామివారి గరుడ సేవ సాగుతుంది. ఈ గరుడ సేవ అనేటువంటిది గ్రామము చివరన అభయాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ వరదరాజ స్వామిని అభయాంజనేయ స్వామి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠింపజేస్తారంట ఈవినింగ్ వరకు. సో ఆ తర్వాత బండ్ల బోనాల కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ బండ్ల బోనాలు ఏంటంటే ఇంతకుముందుకు మనము కారారం మల్లన్న జాతరలో మరియు తిరుమలనాథ స్వామి జాతరలో చూసినాం కదా బండ్ల బోనాలు. అదేవిధంగా ఇక్కడ కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ బండ్ల బోనాలు ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుందంట. అక్కడ నుంచి ప్రారంభించి బండ్ల బోనాల కార్యక్రమాన్ని అభయాంజనేయ స్వామి దగ్గరికి తీసుకెళ్ళిపోతారంట బండ్ల బోనాలని. ఆ తర్వాతకి అక్కడ నుంచి మళ్ళీ వరదరాజ స్వామి టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చి 5 ప్రదర్శనలు స్వామి చుట్టూ చేపించిన తర్వాత బండ్ల బోనాల కార్యక్రమం ఇప్పుడు క్లోజ్ చేస్తారట. మళ్ళీ ఏంటంటే మనం అక్కడ అభయాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఏదైతే గరుడ సేవ తీసుకెళ్ళినామో ఆ స్వామిని మళ్ళీ సాయంత్రము ఇక్కడికి తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చేది ఇవన్నీ కార్యక్రమాలు ఎట్లా ఉంటుంది ఏందనేది మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. దయచేసి సో మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మనకు సంబంధించినటువంటి గ్రామం యొక్క గొప్పతనము, మన దేవుని యొక్క గొప్పతనాలు అందరికీ తెలియజేయండి, ఓకేనా? సో మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు నా వెనకాల ఉన్నటువంటి గరుడ సేవ అదే కనబడుతుంది కదా. గ్రామ ప్రజలు అందరూ వచ్చేసారు, భక్తులందరూ. సో కాసేపట్లో స్టార్ట్ అయిపోతుంది గరుడ సేవ, చూడండి. సో ఇంకాసేపు అయితే మొత్తం ఈ ప్రాంగణం అంతా నిండిపోతుంది భక్తులతోని. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్వామిని ఏం చేస్తారంటే అభయాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. అది ఊరి చివరికి ఉంటుంది, అంటే ఎంట్రన్స్లో ఉంటుంది, ఊరు ఎంట్రన్స్లో. అక్కడికి తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఏం చేస్తారంటే ఈ గుడి దగ్గర బండ్ల బోనాల కార్యక్రమం ఉంటుంది కదా, అది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, ఎవరైతే గుడి అర్చకులు ఉన్నారో వాళ్ళకు మామూలుగా ఇట్లా ఆశీర్వాదం తీసుకుంటారంట వాళ్ళ దగ్గర. ఈ గరుడ సేవ స్టార్ట్ అయ్యే ముందు చూస్తున్నాం కదా, అందరూ చూడండి, గ్రామ ప్రజలందరూ వారి అర్చకుల వద్ద ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఈరోజు కంచి గరుడ సేవ అవుతుంది. ఇప్పుడు చందన గోష్ఠి కార్యక్రమం అవుతుంది. చందన గోష్ఠి కార్యక్రమం అయిపోయిన తర్వాత సేవను తీసుకెళ్ళి హనుమాన్ల గుడి దగ్గర వేయించేసి సాయంత్రం వరకు వేయించేస్తారు. గరుడ సేవ వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడ్ల బండ్ల కార్యక్రమం ఉంటుంది. ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్ని ఎడ్ల బండ్లు తీసుకుని కట్టి దాన్ని మొత్తం హనుమాన్ల గుడి చుట్టూ, వరదస్వామి గుడి చుట్టూ, ఆ పోచమ్మ వాళ్ళ గుడి చుట్టూ ఒక 5 చుట్లు తిరిగేసి అందరు వెళ్తారు. సాయంత్రం వరకు కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. అందరూ చూసి తరించండి అందరూ. ఫ్రెండ్స్ ఇంకా కాసేపట్లో గరుడ సేవ స్టార్ట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా ఆల్రెడీ ఇట్లాంటి కార్యక్రమాలు చూసి ఉంటే ఈ గరుడ సేవ కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. స్టార్ట్ అయిపోయింది గరుడ సేవ, చూడండి. సో డప్పు చప్పుళ్ళతో కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది గరుడ సేవ వరదరాజ స్వామికి. సో ఇక్కడ నుంచి అభయాంజనేయ స్వామికి వెళ్ళిపోతాం మనము. సో అక్కడ ఉన్నది కదా గరుడ సేవ, అక్కడ ఏంటంటే ఆ గరుడ సేవ ఆ భుజాల పైన మోస్తాయి, చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటారు. అందుకే అది మొయ్యడానికి చాలా పోటీ పడతారు. స్టార్ట్ అయిపోయింది గరుడ సేవ, చూడండి, చాలా బాగుంది కదా చూస్తుంటే కూడా. చూడండి చాలా బాగుంది కదా. చూస్తున్నాం కదా గరుడ సేవ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది. వస్తున్నాం చూడండి, స్వామివారు గరుడ వాహనం పైన తీసుకెళ్ళిపోతున్నారు అట్లా అభయాంజనేయ స్వామి దేవాలయం వద్దకి. సో అట్లా మంగళహారతులు ఇస్తారు. ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇవ్వాలనుకునే వాళ్ళు ఉంటే అట్లా మంగళహారతులు కూడా ఇస్తారు. సేవ తీసేయడంలో గరుడ సేవ చేసే సమయంలో ఎవరైనా స్వామివారికి హారతి ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఎందుకంటే అట్లా చేస్తే చాలా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కోలాటం కూడా ఆడుతున్నారు చూడండి. ప్రస్తుతానికి ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా, స్వామివారి గరుడ సేవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కోలాటం ఆడుతున్నారు చూడండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం, మెయిన్ ఎంట్రన్స్లో గరుడ స్వామిని తీసుకెళ్ళి ఇప్పుడు స్వామివారు ఉన్నారు కదా, ఈ స్వామివారిని ఫస్ట్ మొదటగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి తీసుకెళ్ళిపోతారంట. సో లక్ష్మీ నరసింహస్వామి దగ్గర తీసుకెళ్ళి అక్కడ కొన్ని పూజలు జరిపిస్తారు. సో ఇప్పుడు మనం అక్కడికే బయలుదేరుతున్నాము. సో మనం వెనకాల చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్నది చూడండి, ఇది చెడీలు అన్నారంట. వాటి ప్రత్యేకత ఏందనేది అర్చకులను అడిగి కనుక్కుందాము. జై శ్రీమన్నారాయణ. పూర్వకాలంలో మనకి రాజుల కాలం నుండి వస్తుండేది. మరి ఇక్కడ భగవంతుడు సేవ బయలుదేరాలంటే ఏనుగలు, గుర్రాలు, ఒంటెలు ఇవన్నీ కూడా ఉండేది ఒకప్పటి కాలంలో. ఇప్పటి కాలంలో కూడా మళ్ళీ కోలాటాలతోటి ఇక్కడ చెడీలు పట్టుకున్నారు. పెరుమాళ చేతిలో ఉంటున్నది. అలాంటి చెడీలను కూడా పట్టుకొని స్వామివారికి రాజపూజ లాంఛనాలతోటి ఊరేగింపు జరుగుతుంది కోలాటాల బృందంతో. జై శ్రీమన్నారాయణ, జై వరదరాజ, జై వరదరాజ. పాండర బిట్టలే హరినారాయణ, ఎగరాలే హరినారాయణ భజనారాయణ, ఎగరాలే విఠల హరి విఠల, విఠల హరి విఠల. పాండురంగ విఠలే హరినారాయణ, పురందర విఠలే హరినారాయణ, హరినారాయణ భజనారాయణ, హరినారాయణ లక్ష్మీనారాయణ. నరసింహస్వామి వారి పుట్టినరోజు తిరునక్షత్ర మహోత్సవం వైభవంగా జరిపించుకుంటాం. బోల్యా లక్ష్మీ నరసింహస్వామి భగవానికి, లక్ష్మీ నరసింహస్వామి భగవానికి జై శ్రీమన్నారాయణ. ఇక్కడి వరదరాజపురంలో స్వామివారు క్షేత్రపాలకులుగా నరసింహస్వామి గారిగా వేయించేసి ఇక్కడ స్వయంభూమూర్తిగా స్వామివారు వేయించేస్తున్నారు. భక్తులందరూ కూడా సేవించుకోండి. జై శ్రీమన్నారాయణ. ఓ లక్ష్మీ నరసింహస్వామి భగవానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఇప్పుడు మనము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వద్ద ఉన్నాము. ఆల్రెడీ పూజ జరిగిపోయింది ఇక్కడ. సో వరదరాజ స్వామి వారు ఇక్కడ ఉన్నారు, చూసారు కదా. ఇక్కడ హారతి తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్తున్నారు. సో స్వామివారికి పూజలు జరిపిస్తారు. ఇప్పుడు చూద్దాము. సో లక్ష్మీ నరసింహస్వామికి హారతి ఇస్తున్నారు. సో స్వయంభుగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి అవతారం చూడండి ఎంత బాగున్నదో. సో ఇక్కడ వెలిసినటువంటి ఉన్నారంట స్వామివారు. సో స్వామివారికి హారతి ఇస్తున్నారు. ప్రస్తుతానికి మనము స్వామివారి కోనేరుకు దారిలో ఉన్నాము. ఈ కోనేరు దారిలో స్వామివారిని ఇక్కడ నిలిపేసారు. అండ్ ఇక్కడ ఏంటంటే పంతులు గారు హారతి తీసుకొని వెళ్ళిపోతున్నారు చూడండి. ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు. నిన్న మన వీడియోలో చూసి ఉంటారు కదా ఆల్రెడీ. ఒకవేళ చూడకుండా చూడండి, చాలా బాగుంటుంది. కొలను స్వామివారిది, వరదరాజ స్వామివారి కొలను ఉంటుంది ఇక్కడ. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చూపించినాము. సో నిన్న మనం ఇక్కడ చూసుకున్నాం కదా, ఇక్కడ మన బండ్లు బోనాల కార్యక్రమానికి ఎడ్ల బండ్లు ఉండే మొత్తం సిద్ధం చేసి ఉండే. ఇక్కడ ఆంజనేయ స్వామికి హారతి ఇవ్వడానికని వచ్చినాం. ఇప్పుడు చూడండి. ప్రస్తుతానికి గుడి వెనకాల భాగంలో ఉన్నాము. ఇప్పుడు టోటల్గా చూసుకోండి, అక్కడ గోడ కనబడుతుంది కదా, గుడి గోపురం కూడా కనబడుతుంది కదా. అయిపోయింది. అక్కడ ఆంజనేయ స్వామి కోనేరు దగ్గర కూడా మనం చెప్పుకున్నట్లు ఆంజనేయ స్వామి దగ్గర ఆరతి ఇచ్చిన తర్వాత వెనకాల సైడ్ వచ్చేసి మనం వచ్చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ అభయాంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్తాము గరుడ సేవ తీసుకొని. అది ఇక్కడ మన మెయిన్ రోడ్లో ఉంటుంది.
సో ప్రస్తుతానికి మనం గుడి చుట్టూరా ఒక ప్రదక్షిణ చేసినట్టు అయిపోయింది అన్నట్టు. సో ఇక్కడ నుంచి ఆంజనేయ స్వామికి అభయాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్రస్తుతానికి మెయిన్ రోడ్కి వచ్చేసినాము. టెంపుల్ యొక్క మెయిన్ రోడ్కి, అభయాంజనేయ స్వామి యొక్క మెయిన్ రోడ్కి. సో ఇక్కడ ఏంటంటే ఎండాకాలం కదా, ఎక్కువ కాలు కాదు అని చెప్పి వాటర్ కూడా రోడ్డు మీద వేయించేసారు కాలు కాలకుండా. చూడండి, కాసేపట్లో ఎడ్ల బండ్ల కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కదా, దానికి సంబంధించినటువంటి ఎడ్ల బండ్లు పూర్తిగా సిద్ధమైపోయినాయి. ఎంత అందంగా అలంకరించారో చూడండి. కొబ్బరి ఆకులు అండ్ అరటి ఆకులతోనే, మామిడి ఆకుల తోరణాలతోనే మంచిగా అలంకరించారు ఎడ్ల బండిని. చూడండి, కుంకుమ పసుపుతోనే మంచిగా చాలా బాగా కనబడుతుంది కదా. సో మీరు తీస్తారా ఇది? ఏదైనా ఎవ్రీ ఇయర్ ఇట్లా తీస్తారా? ప్రతిసారి ఇలాగే తీస్తాం మేము. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి తీస్తున్నారు? గత 700 సంవత్సరాల నుంచి తీస్తున్నాం. ఉన్నారు కదా, 24 సంవత్సరాల నుంచి వాళ్ళు బండ్ల బోనాల కార్యక్రమంలో పాల్గొంటున్నారంట. ప్రస్తుతానికి ఇక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, ట్రైనింగ్లో ఉన్నారంట డాక్టర్లు. చెప్పండి, మీరు ఎప్పుడు రెగ్యులర్గా వస్తుంటారా? రెగ్యులర్ క్యాంప్ వస్తుంటామండి. మీరు ఇక్కడ క్యాంప్ ఉందా మీది? అవును, ఇక్కడ స్కూల్లో క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ ఊరికి వచ్చారు ఇప్పుడు? అవును, ఇక్కడ జాతర కూడా బాగా గ్రాండ్గా జరుగుతున్నట్టుంది, చూద్దామని ఈ దాకా వచ్చాము మేము, మా ఫ్రెండ్స్. అలాగే క్యాంప్కి అందరు రావాలని కూడా ఊరుకుంటున్నాం. సో చూసారు కదా, ఇక్కడ వస్తున్నాం కదా, ఇక్కడ ఎండాకాలం కదా, చాలా రోడ్ అంతా వేడిగా అయిపోయింది, కాలుతుందని చెప్పేసి అన్న వాళ్ళంతా వాటర్ కొడుతున్నారు. వచ్చిన భక్తులకు కాలు కాలకుండా ఇక్కడ ట్రాక్టర్తో వాటర్ అరేంజ్ చేసి మొత్తం రోడ్డు మీద వాటర్ అంతా కొట్టేస్తున్నారు. ఎందుకంటే చల్లబడుతుంది కదా, రోడ్ అంతా నడవలేకపోతున్నారు, వేడి అట్లా ఉంది. చూస్తున్నారు కదా, సాగు దగ్గర కొడితే ఎంత ఉత్సాహం ఉంటుందో చూడండి, వాళ్ళు ఎంత ఉత్సాహంతో కొడుతున్నారు చూడండి. సో ప్రస్తుతానికి మనం దగ్గరకు వచ్చేసినాము, ఇంకా ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఊరు ఎంట్రన్స్లో ఉన్నాము, అభయాంజనేయ స్వామి దగ్గరలో ఉన్నాము, ఇంకా గుడి దగ్గరకు వచ్చేసినాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, కమ్మాన్ని చూస్తున్నారు కదా వెనకాల, చూడండి స్వామివారు వచ్చేసినారు, వరదరాజ స్వామి. ఇక్కడ దగ్గరలోకి వచ్చేసినాం. ఇంకా నెక్స్ట్ అభయాంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిపోతారు. అభయాంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వామివారిని అక్కడనే పెట్టేసి తర్వాత బండ్ల బోనాల కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చూడండి వచ్చేసినాము, ఇంకా దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడే ఎదురు కనబడుతుంది కదా, అక్కడ వెళ్ళిపోతాం. ఇంకా అభయాంజనేయ స్వామి టెంపుల్ అక్కడే ఉన్నది ఆ ముందర. ఫ్రెండ్స్ చూడండి, ప్రస్తుతానికి మనం అభయాంజనేయ స్వామి యొక్క టెంపుల్ దగ్గర ఉన్నాము. 2 చింత చెట్ల మధ్యాహ్నం మంచిగా నీడ ఉంది. స్వామివారి గుడి కూడా చూడండి ఎంత బాగున్నదో, వెళ్ళి దర్శనం చేసుకుందాము. కొద్దిగా రెనోవేషన్ చేస్తున్నారు ఈ టెంపుల్ కూడా, ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి, ఇక్కడ స్వామివారు అక్కడ నుంచి వస్తున్నారు మనకి, వరదరాజ స్వామి. ఇది ఎంట్రన్స్లో ఉన్నాము. ఇప్పుడు మనం వెళ్ళి అభయాంజనేయ స్వామి యొక్క దర్శనం చేసేసుకుందాము. సో ప్రస్తుతానికి అభయాంజనేయ స్వామి గుడి దగ్గర వచ్చేసినాం. ఇంకా చూడండి, చాలా బాగుంది కదా టెంపుల్. ఇక్కడ చెప్పుకోదగ్గది ఏదంటే, ఇది ఏదైతే ఉంది చూసిరా, ఇది కట్టడాలు, ఈ రాతి కట్టడాలను మార్చకుండా డెవలప్ చేస్తారు చూడు, అది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అందం పోతుంది టెంపుల్ది మనం ఏదైతే మార్చేస్తాం కదా. చూడండి, అభయాంజనేయ స్వామి యొక్క టెంపుల్. హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం కదా, అభయాంజనేయ స్వామి ఎదురుగానే ఒంటె వాహనం ఉంది. ఇట్లా చూసుకుంటే గణేష్ ఉన్నారు, గణపతి మహారాజు, శివలింగము చూడండి, నంది, శివుడి పక్కన నంది కంపల్సరీ కదా. సో ఓం నమః శివాయ, గణపతి దేవాయ నమః. ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా, వరదరాజ స్వామిని ఇక్కడ నిలిపిన తర్వాత అభయాంజనేయ స్వామికి పూజా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ పూజ అయిపోయిన తర్వాత బండ్ల బోనాల కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ గోవిందా జై గోవింద భజనారాయణ గోవింద హరినారాయణ భజనారాయణ హరినారాయణ భజనారాయణ
ఫ్రెండ్స్ చూసినాం కదా అభయాంజనేయ స్వామి దగ్గర వరదరాజ స్వామిని ఇక్కడ నిలిపినారు, ప్రతిష్ఠింపజేసారు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారు. బండ్ల బోనాల కార్యక్రమం జరుగుతుంది. కానీ చూసి ఉంటారు కదా మన భక్తి పాటలు, వాటిని భజన అంటాం కదా, భజన కూడా చాలా బాగా అనిపించింది కదా. అండ్ ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి బండ్ల బోనాలు స్టార్ట్ చేసేస్తారు. బండ్ల బోనాలు కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ అభయాంజనేయ స్వామి దగ్గరకు వచ్చేస్తుంది. ఈ అభయాంజనేయ స్వామి దగ్గర ఒక 5 ప్రదక్షిణలు చేసి మళ్ళీ వరదరాజస్వామి దగ్గరికి వెళ్తుంది. అక్కడ కూడా ఒక 5 ప్రదక్షిణలు చేస్తారు. అలాగే అమ్మవారి టెంపుల్, పోచమ్మ టెంపుల్ ఉంటుందంట. ఆ పోచమ్మ టెంపుల్ దగ్గర కూడా 5 ప్రదక్షిణలు చేస్తారంట. చేసిన తర్వాత మళ్ళీ స్వామివారిని యథావిధిగా అక్కడ టెంపుల్లో గర్భగుడిలో ప్రతిష్ఠింపజేస్తారు ఇంకా.